హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నిన్న గాయపడిన సంగతి అందరికీ తెలిసింది. ముఖ్యంగా ఆయనకి అసలు ఏమైంది, ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది, పెద్ద సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా, ఆయన సినిమా రిలీజ్ రేపు 30వ తారీఖు అనుకున్నారు. ఆ 30వ తారీఖు రిలీజ్ అవుతుందా లేదా, రేపు ఆయన బర్త్డే కూడా ఉంది. దీనికి సంబంధించి ఈ టైంలో ఇలా జరగటం చాలా మందికి బాధ కలిగిస్తుంది, అభిమానులకు ఆందోళన కూడా కలిగిస్తుంది. దీని మీద చిరంజీవి గారు ఒక ట్వీట్ అయితే చేశారు. దాని గురించి మీకు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇది చిరంజీవి గారు గత ఒక 2 గంటల క్రితం చేసినటువంటిది. డాక్టర్ సుధాకర్ ప్రసాద్ గారు యువర్ ట్రిమ్లీ అనే ఆయన సంబంధించినటువంటి సర్జరీ గురించి, చరణ్స్ కి ఒక కంటికి సర్జరీ జరిగింది. దానికి సంబంధించి ఆయన డాక్టర్ గా ఈ రోజు ఆ సర్జరీని చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఆయన ట్రూలీ గ్రేట్ఫుల్, థ్యాంక్ యూ అని చెప్పి ఆ డాక్టర్ గారి ఫోటో పెట్టి ఆయన కృతజ్ఞత తెలియజేయడం అయితే జరిగింది. అందరి బ్లెస్సింగ్స్ తో రామ్ చరణ్ బానే ఉన్నారు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. కొంత అసలు ఏం జరిగింది ఇది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, అక్కడ రామ్ చరణ్ గారికి కరెక్ట్ గా కంటికి కొంచెం పైన, అంటే ఈ నొసల దగ్గర ఎక్కడో ఆయనకి దెబ్బ తగిలిందట. కొంచెం జస్ట్ మిస్, కంటికి ఆ గుడ్డుకు తగిలితే ఎంత పెద్ద ప్రమాదమో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. కానీ ఆ రాముడు పేరు పెట్టుకున్నటువంటి ఆ రాముడు ఆశీస్సులు నిజంగా రామ్ చరణ్ గారికి ఉన్నాయి కాబట్టి, ఆ శ్రీరామనవమి రోజునే ఆయన పుట్టినరోజు కూడా ఈసారి వచ్చింది కాబట్టి, ఆ రాముడు అంశలోనే 2 పిల్లల్ని ఆయన కన్నారు కనుక ఆ ఆశీస్సులు డెఫినెట్ గా రామ్ చరణ్ గారికి ఉన్నాయి అనేటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్ గా, ఎందుకంటే 10 మంది మంచి కోరుకునేటువంటి కుటుంబం కాబట్టి ఆ కుటుంబం బాగుండాలి అనేటువంటిది మనందరికీ కోరుకునేటువంటి విషయమే. అదే ఈ రోజు రామ్ చరణ్ గారి గురించి చిరంజీవి గారు ఇచ్చినటువంటి ఒక అనౌన్స్మెంట్, గుడ్ న్యూస్ అని చెప్పాలి. అంటే నిజంగా ఆయన చాలా అదృష్టవంతుడని చెప్పాలి. అక్కడ ఆ సిచ్యువేషన్ లో రామ్ చరణ్ గారితో పాటు ఆపోజిట్ ఇంకొక ఎవరో ఒక ఫైట్ మాస్టర్, ఫైటర్ ఒక అతను ఉన్నాడు. అక్కడ అతనికి ఆల్మోస్ట్ చాలా పెద్ద గాయమే తగిలిందట, తల పగిలిపోయిందట. అలాంటి ఆ సీన్ ముందు ఆయన ముందున్నారు. జస్ట్ అది మిస్ అయ్యి ఆయన కంటికి తగిలి కొంత సర్జరీ, ఆల్మోస్ట్ 3 స్టిచెస్ పడి అని చెప్పారు. మళ్ళీ ఈ రోజు ఆయనకి మళ్ళీ సర్జరీ ఈ రోజు మార్నింగ్ జరిపినటువంటి పరిస్థితి కూడా ఉందని చిరంజీవి గారు చెప్పడం జరిగింది. నిజంగా మొన్న నైట్ ఇది జరిగినటువంటి యాక్సిడెంట్ మనందరికీ తెలిసిందే. ఆ రోజు నైట్ అంతా కూడా రామ్ చరణ్ గారు నిద్ర లేని రాత్రి గడిపారట. చాలా ఆ దెబ్బతో విలవిల్లాడిపోయారట ఆయన. అంత బాధని తట్టుకుని ఆయన అలాగే దాన్ని ఆ రోజు నైట్ అంతా కూడా నిద్రపోకుండా అలాగే ఉండిపోయారట. అంత బాధ అనుభవించారట. నిజంగా చిరంజీవి గారు ఎంత ఆ బాధని, అంటే కొడుకు ఎదిగిన తర్వాత ఆయన ఎంత గొప్ప స్థాయికి వెళ్తున్నాడో మనం చూసాం. అలా తలడిల్లిపోతుంటే చిరంజీవి గారి పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగే ఆయన దాని గురించి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా అభిమానులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు అని నాకు తెలిసి చిరంజీవి గారు కూడా డెఫినెట్ గా వాళ్ళకి సమాచారం తెలియచేయాలనేటువంటిది, ఆ బ్లెస్సింగ్స్, మీరు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ అన్ని కూడా రామ్ చరణ్కి ఉన్నాయి అని చెప్పి ఆయన చెప్పటం, అలాగే డాక్టర్ కి కూడా, సర్జరీ చేసినటువంటి డాక్టర్ కి కూడా కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనా రామ్ చరణ్ గారికి డెఫినెట్ గా ఆ రాముడి ఆశీస్సులు ఉంటాయి, ఆ హనుమంతుడి ఆశీస్సులు ఆ కుటుంబానికి 100% ఉంటాయని మనం కోరుకున్నాం.